శుద్ధిగా ఉండడము అని అంటే ఒకటేమో మనం శారీరకంగా పైన శుద్ధిగా ఉండడం, రెండవది లోపల కూడా శుద్ధిగా ఉండడం. ఈ శుద్ధి మళ్ళీ రెండు రకాలు. ఒకటి మానసిక శుద్ధి ఏమో మనం మంచి మార్గంలో ఉండి దేవుణ్ణి స్మరించుకుంటూ నామ సంకీర్తనాదులన్నీ చేసుకుంటూ ఉంటే మానసికమైనటువంటి శుద్ధత ఏర్పడుతుంది. ఇక రెండవది మన అంతర్గత అవయవముల శుద్ధి ఎలా జరుగుతుంది అంటే చక్కటి ప్రాణాయామం చేయడం వల్ల ఆభ్యంతర శుద్ధి కలుగుతుంది అని చెప్పింది ధర్మశాస్త్రం. ఈ రెండూ ఎవరికి సిద్ధించినయో అటువంటి వారికే అన్ని పనుల యందు అధికారం అనేటటువంటిది ఉంటుంది. అలా శరీరాన్ని శుద్ధిపరుచుకోవడం అనేటటువంటిది ప్రాథమికమైనటువంటి లక్షణము అని చెప్పారు. దైవ భావనలతోటి నిత్యము కూడా వైదిక మార్గంలో ఉండేటటువంటి వారికి అత్యంత ముఖ్యము అని చెప్పారు.